ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో వ్యాహృతి అన్నటువంటి నామం 3 బీజమంత్రాలు కలిగినటువంటిది. వ్యాహృతి అనగా వ్యవహరించునటువంటిది అని అర్థం. వ్యవహరించునటువంటిది. మనం ఈ మంత్రార్థాన్ని గురించి ఇంకా లోతుగా వెళ్ళి పరిశీలిద్దాం. ఓం భూహు అనగా ఋగ్వేదము, భువహ అనగా సామవేదము, సువహ అనగా యజుర్వేదము, మహహ అనగా ఓంకారము. మొదట చివర ఓంకారం చేర్చడం వల్లనే వేదాలు పూజ్యనీయములైనటువంటివి అవుతున్నాయి. ఒక మంత్రం మనం చెప్తూ ఉంటాం, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ లలితాంబికాయ నమః. ఇలాగా ఏదైనా ఒక నామం పలికేటప్పుడు అష్టోత్తర శతనామావళిలో కానీ శ్లోకాలు చెప్పేటప్పుడు కానీ ఓంకారం ఆ మంత్రానికి ప్రధానమైనటువంటి చైతన్య శక్తి. ఓంకారం చేతనే మంత్రాలు పూజ్యనీయమవుతూ ఉన్నాయి. ఓంకారం లేకుండా పలికే మంత్రం పంచదశాక్షరి మంత్రం మాత్రమే, షోడశాక్షరి మంత్రం మాత్రమే. తక్కిన ప్రతి మంత్రాలు ఉదాహరణకి ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓంకారంతో కూడి శివ పంచాక్షరి, నారాయణ అష్టాక్షరి, ఈ పవిత్ర మంత్రాలను ఓంకారంతో కూడి జపించాలి. ఈ ఓం అనేటువంటి దాని గురించి దీనిని మహహ అంటున్నాం. మహహ అనేటువంటి దాని గురించి అత్యంత ప్రాచీన కాలంలో చమస్యు అనే ఒక మహర్షి ఉండేవారు. ఆ మహర్షి చాలా కాలం ఘోరంగా తపస్సు చేశారు. ఆయన తపస్సుకు లోకాలు అల్లలాడిపోయేంత ఘోరమైన తపస్సును ఆచరించారు. ఆ తపో ప్రభావం చేత ఆయన మహహ అన్నటువంటి ఆ దివ్యత్వాన్ని సాక్షాత్కరించుకున్నారు. మహహ అనగా ఇందాక మనం చెప్పుకున్నాం ఓంకారం. ఓంకారం వల్లనే వేదాలు పూజ్యనీయమవుతూ ఉన్నాయి. ఓంకారం వల్లనే సకల మంత్రాలు శక్తి సమన్వితములవుతున్నాయి, చైతన్యవంతం అవుతున్నాయి. అందువలన ఈ మహహ అనేటువంటి ఈ చైతన్యాన్ని చమస్యు మహర్షి తన ఘోర తపస్సు చేత సాక్షాత్కరించుకున్నారు. చాలామంది రోజుకొక మంత్రం జపం చేస్తూ ఉంటారు. ఏవి కనపడితే ఆ స్తోత్రాలన్నీ తీసుకొని పారాయణం చేస్తూ ఉంటారు. అలా చేయడంలో తప్పులే, చేసుకోవచ్చు. కానీ ఒక పారాయణం కానీ పూజ కానీ ఒక క్రమం అంటూ ఉంటుంది. అందుకే గురువు దగ్గర శిక్షణ తీసుకోవాలి. ఏ మంత్రం జపించాలి, మూలమంత్రం. ఒక మూలమంత్రాన్ని తీసుకున్నప్పుడు ప్రతిరోజు ఇన్ని వేల సార్లు ఆ మంత్రాన్ని జపించాలని దీక్ష వహించాలి. దీక్ష ప్రకారం 2000 కానీ 5000 కానీ ఎన్ని వేలు చేయగలరో అన్ని వేలు ఆ మంత్ర జపం చేస్తూ ఆ దీక్షను ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలకి పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగ పూర్తి చేసే దీక్షాకాలంలో చాలా నియమనిష్టలు పాటించవలసి వస్తుంది. పూర్తయిన తర్వాత మంత్రం తద్దశాంశం హవనం చేసి దానికి తగినంతగా భోజనాలు అందరికీ పెట్టినప్పుడు దానివలన మంత్ర సిద్ధి కలుగుతుంది. అంతవరకు మంత్రం సిద్ధించదు. కేవలం మంత్రం తీసుకొని కాసేపు జపం చేసి విడిచిపెట్టడం, ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు జపం చేయడం, భక్తితో అలా చేసుకుంటూ ఉండవచ్చు. అయితే ఈ శివపంచాక్షరి మహామంత్రం జపం చేస్తుంటే ఎప్పటికైతే 5 లక్షల జపం పూర్తవుతుందో అప్పటికి దానిలో తద్దశాంశం హోమం చేసినప్పుడే ఆ మంత్రశక్తి
ఫలిస్తుంది. అంతవరకు ఆ మంత్రశక్తి ఫలించదు. అందుకే ఇక్కడ చమస్యు మహర్షి పవిత్రమైనటువంటి సాధనలో తాను ఘోరంగా తపస్సు చేసినప్పుడు గాయత్రి మంత్రంలో మహహ అన్నటువంటి తత్వాన్ని సాక్షాత్కరించుకున్నటువంటి పుణ్యమూర్తి చమస్యు మహర్షి. మన శరీరానికి పాదాలు, హస్తాలు, నేత్రాలు ఇవన్నీ ఏ విధంగా అంగాలుగా ఉన్నాయో గాయత్రి మంత్రానికి కూడా భూహు, భువః, స్వః అన్నటువంటివి అంగాలుగా అమరి ఉన్నాయి. మహః అన్నటువంటిది బ్రహ్మం. ఈ బ్రహ్మం ఓంకారం. శరీరం ఉంటేనే అంగాలు ఉండగలవు. అందువల్లనే మహః అన్నటువంటి దానివల్ల సర్వానికి ఒక ఉనికి వచ్చింది. మహః అన్నటువంటిది లేకపోతే భూమికి కానీ, ఆకాశానికి కానీ, సూర్యునికి కానీ, చంద్రునికి కానీ, జీవకోట్లకు కానీ, దేనికి కానీ ఉనికి లేదు. ఆ ఉనికి కావాలి అంటే మహః కావాలి. గాయత్రి మంత్రంలో ఓం భూహు, ఓం భువః, ఓం స్వః, ఓం మహః. ఓం మహః అన్నటువంటి ఆ చైతన్యం వల్లనే ఈ సర్వానికి ఉనికి కలిగింది. ఏదైతే మనం కళ్ళతో చూస్తూ ఉన్నామో వృక్షాలకు ఉనికి, సముద్రాలకు ఉనికి, నదీనదాలకు ఉనికి, పర్వతాలకు ఉనికి, ప్రాణికోట్లకు ఉనికి, నక్షత్రాలకు ఉనికి, బ్రహ్మాండాలకు ఉనికి, పంచభూతాలకు ఉనికి, వీటన్నిటికీ ఉనికికి కారణం మహః అన్నటువంటి చైతన్యం. అది ఏ బ్రహ్మం. ఆ బ్రహ్మానికి ఇవన్నీ కూడా అంగాలుగా ఉన్నాయి. వీటన్నిటి యందు వ్యవహరించినటువంటిది కనుక వ్యాహృతి అన్నటువంటి నామము ఆ జగన్మాతకు కలిగింది. పరబ్రహ్మాని గురించి ఎలాగ తెలుసుకోవాలి? ఈ విషయం గురించి వేదకాలంలో వేద విద్యార్థులు ఎన్నో రకాల చర్చలతో అరణ్యాలలో గురువుల పాదాల చెంత కూర్చుని వారు తమ సందేహాలను గురువుగారులకు విన్నవించుకునేవారు. వేదకాలంలో ఇలాగ చెప్పబడుతుంది. సమయం చూసి వినయంతో గురువును ఆశ్రయించి ఈ విషయాల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది బ్రహ్మ విద్య, గాయత్రి విద్య, సోషల్ స్టడీస్ కాదు, బ్రహ్మ విద్య. ఇది చాలా అద్భుతమైనటువంటి విద్య. మనం చదువుకునే విద్యకే మనం చాలా విలువిస్తాం. విలువ ఇవ్వాలి కదా, చాలా విలువ ఇవ్వాలి మనం చదువుకునే విద్యకు. కానీ బ్రహ్మ విద్యకు విలువ చెప్పడానికి తరం కానటువంటిది విద్య. దీనికి కావలసినటువంటిది ఏంటి? శ్రద్ధ, భక్తి. ఈ రెండింటికంటే ఇంకా ఎక్కువగా కావలసినటువంటిది వినయం, సహనం, ఓర్పు, నేర్పు కూడా. ఇవన్నీ కావాలి. బ్రహ్మ విద్య అంత అనాయాసంగా బుద్ధిహీనులకు లభ్యం కాదు అని చెప్పబడుతుంది. చాలా ఓర్పు కలిగిన వారికి, నేర్పు కలిగినటువంటి వారికి, సహనం కలిగినటువంటి వారికి, అసహనవంతులకు బ్రహ్మ విద్య పట్టుబడదు. అజ్ఞానంతో ఉంటే ఈ విద్య పట్టుబడదు. గర్వంతో మిట్టిపడుతూ గురువుని తిరస్కరించేటువంటి వారికి ఈ విద్య పట్టుబడదు. బ్రహ్మ విద్య అంటే చాలా వినయం కావాలి, విధేయత కావాలి, ఓర్పు, నేర్పు, సహనం ఇవన్నీ కూడా ఆ బ్రహ్మ జిజ్ఞాస కలిగినటువంటి విద్యార్థికి అత్యావశ్యకమైనటువంటి లక్షణాలు. ఈ లక్షణాల వల్లనే వేదకాలంలో ఋషుల దగ్గర ఉన్నటువంటి శిష్యులు గురువులకు అనేక రకాలైన సేవలు చేసేవారు. అంటే ఏం సేవలు చేసేవారు? పొలంలో పంటలు పండించేవారు, కాయగూరలు గాయించేవారు, వరి ధాన్యం, ఆహారం, వారు భోంచేసేదానికి కావలసినటువంటి ఆహారాలు, గో సంరక్షణ, ఆశ్రమ సంరక్షణ ఇవన్నీ చేస్తూ విద్య నేర్చుకునేవారు. అన్ని కళలను నేర్చుకునేవారు. సంగీతము, పాకశాస్త్రము, తర్కము, న్యాయశాస్త్రము, వేదాంతము, వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా నిష్ణాతులై ఉండేవారు. ఒక్క రంగంలోనే కాదు, ఎప్పుడు వెళ్ళి నాకు ఇదొక్కటే నేను నేర్చుకుంటానని నిరంతరం కంప్యూటర్ ముందర కూర్చోవడమే కాదు, అన్ని రంగాలలో ప్రతి రంగంలో వైద్యం, వారు ఆయుర్వేదం నేర్చుకునేవారు. ఎందుకంటే శరీరానికి ఏదో ఒక అనారోగ్యం కలుగుతుంది, అందువలన చాలా ప్రాముఖ్యతనిచ్చి ఆయుర్వేదం నేర్చుకునేవారు.
ప్రకృతి ఒడిలో ఆ మూలికలన్నీ పరిశీలిస్తూ ఆ పుష్పాయుర్వేదం, ఇలాగా ఆయుర్వేదం చాలా అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి జ్ఞానం ఇచ్చేది ఆయుర్వేదం. దాంతో చక్కని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మానసికంగా కూడా చాలా పవిత్రమైన భావాలతో అలాగా జీవితాన్ని సాగించేవారు. న్యాయశాస్త్రం అభ్యసించేవారు. అంటే న్యాయంలో ఏముంది, అలాగ జీవించాలి, ఇలాగ ధర్మశాస్త్రాలు అభ్యసించేవారు. ఇలాగ ప్రతి విషయాలు కూడా వారు గురుకుల పాఠశాలలో గృహస్థాశ్రమానికి ముందే ఇవన్నీ నేర్చుకొని ఒక పూర్ణమైనటువంటి పురుషుడు సమాజంలోనికి అడుగుపెట్టేవాడు. పూర్ణ పురుషుడు అని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా వినయ విధేయతలతో, సంస్కారంతో ఎలాగ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో ఎలాగ మాట్లాడాలి, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, తల్లితో ఎలా మాట్లాడాలి, తండ్రితో ఎలా మాట్లాడాలి, బంధువులతో ఎలా మాట్లాడాలి, మిత్రులతో ఎలాగ ప్రవర్తించాలి, ఇలాగ సమాజాన్ని ఎలాగ సేవించాలి, ఎన్నో విశేషాలు ఉండేవి. వేదంలో వ్యక్తిని గురించి ప్రధానంగా ఒక వ్యక్తిని శిల్పములాగా తీర్చిదిద్దుతుంది వేదం. బండరాయిని తీసుకొచ్చి దాని అందమైన శిల్పం చెక్కమంటే అమరశిల్పి లాంటి జక్కన చెతికిచ్చినప్పుడు చాలా అందమైనటువంటి శిల్పాన్ని అమరశిల్పి జక్కన గారు చెక్కి మన ముందు ఉంచుతారు. మొట్టమొదట ఆ శిల్పం ఎలా ఉంటుంది? ఒక పెద్ద బండరాయిలాగా ఉంటుంది. ఆ బండరాయిని శిల్పి సజీవమైన మూర్తిగా ఎలాగ చేస్తారో పాఠశాలలో ఉన్నటువంటి గురువు గారు ఆ విద్యార్థిని అన్ని రకాలుగా కేవలం చదువుకొని ధనం ఆర్జించే యంత్రంగా మాత్రం కాకుండా ధనం మీదనే దృష్టిని కేంద్రీకరించి జీవితంలో తక్కిన అంశాలన్నిటికీ నిర్లక్ష్య భావంతో, తిరస్కార భావంతో, పెద్ద చిన్న గురువు లేకుండా ఇలాగా తిరస్కారమైనటువంటి వ్యక్తిత్వంతో ఉండే జీవితం కాదది. చాలా అద్భుతమైంది గురుకుల పాఠశాల జీవన విధానం. మర్యాద, సభ్యత, సంస్కారం, నైతికమైనటువంటి శక్తి, పవిత్ర బ్రహ్మచర్యం, ఇలాంటి పవిత్ర లక్షణాలన్నిటితో మానవుడు సంస్కరించుకునే విద్య వేద విద్య. ఈ విద్య అపూర్వమైనటువంటి విద్య. వేదమాతను ఎవరైతే పూజిస్తారో వేదమాత వారి చేతులు పట్టుకొని నడిపించి జీవితంలో అత్యున్నత శిఖరాల్లో కూర్చొని పెడుతుంది. అంటే ఇక్కడ ధనం ఒక్కటే సంపాదించమని అది కాదు. ధనం లేనంత మాత్రాన మనం పేదలవని కాదు. మనం ధనం లేకుండా కూడా పోవచ్చు. నా దగ్గర ఏమి ధనం లేకుండా పోవచ్చు, కానీ నేను పేద వ్యక్తిని మాత్రం కాదు. ఎందుకంటే నా హృదయంలో సంతోషం, నా హృదయంలో శాంతి, దైవికమైనటువంటి భక్తి, నైతికమైనటువంటి శక్తి, ఈ సంపదలన్నీ నా దగ్గర ఉన్నప్పుడు నేను చాలా ఐశ్వర్యంతో ఉన్నానని అర్థం. కానీ నా దగ్గర ఇన్ని ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ నీతి లేనప్పుడు, నిజాయితీ లేనప్పుడు, మంచి పవిత్రమైన శీలం లేనప్పుడు, ధర్మజీవనం లేనప్పుడు, దైవం మీద విశ్వాసం లేనప్పుడు, సమాజం మీద గౌరవం, తల్లిదండ్రుల మీద మర్యాద, భక్తి, ప్రేమ ఏవీ లేనప్పుడు, విలువలు ఏవీ లేనప్పుడు, నాకు ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత విద్యాధికుడనైనా నాకు ఏమీ లేనటువంటి నిరుపేద క్రింద లెక్క. ఎప్పుడు మనిషి శీలం కోల్పోతాడో సర్వస్వం కోల్పోయినట్లు లెక్క. ఎప్పుడైతే పవిత్రమైనటువంటి అంతరంగంతో ఉంటారో అన్నీ ఉన్నట్లే లెక్క. అందుకే ఇక్కడ లోకదృష్టి, దేవదృష్టి, వేద దృష్టి, ప్రాణదృష్టి, ఈ 4 దృష్టిలతో చేసేటువంటివి. అంటే లోక దృష్టితో చేసే ఉపాసనలు 4, వేద దృష్టితో చేసే ఉపాసనలు 4, దేవ దృష్టితో చేసే ఉపాసనలు 4, ప్రాణదృష్టితో చేసే ఉపాసనలు 4, 4x4 కలిసి 16 అంగాలు అవుతున్నాయి. వీటినే వ్యాహృతులు అంటారు. ఇవి హిరణ్య గర్భునికి వ్యాహృతులు అవుతూ ఉన్నాయి. వీరిని ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నారో, వీరిని ఎవరైతే సాధన చేస్తూ ఉన్నారో వారు పరిపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతూ ఉన్నారు. ఈ బ్రహ్మ విద్య లోకజనని అయిన తల్లి అనుగ్రహంతో తప్ప సర్వసాధారణమైనటువంటి మన చిన్న తపస్సులకు లభ్యమయ్యేటువంటిది కాదు. అమృతాత్మస్వరూపులారా, బ్రహ్మ విద్యాది దేవత అయినటువంటి కన్నతల్లి శ్రీ లలితా పరమేశ్వరి పాదపద్మాలకు నమస్కరిస్తూ జనని విశ్వశాంతిని ప్రసాదించమని ప్రార్థిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.